మౌన పోరాటం మౌన పోరాటం. మహేంద్ర మిమ్మల్ని కొడితే మీరు వాణ్ణి తిరిగి కొట్టండి. మీరు కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే ఒక్క దెబ్బ కొడితే ఆ మహేంద్ర 3 రోజులు లేవకూడదు. అంత బలంగా కొట్టాలి. ఏంటి కొట్టగలరా లేదా? కొట్టగలను, కానీ లేదు, ఏమీ లేదు. మీకు బలం ఉందా లేదా? ఉంది. నాకు బలం ఎక్కువ. అయితే కొట్టండి. నేనేరా ఈ ఇంటికి బోనర్ని అని చెప్పండి. నేను చెప్పినట్టు అందరూ చెయ్యాలి అని చెప్పండి. ఇక నుంచి ఈ ఇంట్లో మీకు నచ్చిందే వండమని చెప్పండి, మీకు నచ్చిందే తినండి, మీకు నచ్చిందే చేయండి. మహేంద్ర తిడితే మీరు తిట్టండి, మహేంద్ర కొట్టే మీరు తిరిగి కొట్టండి. ధైర్యం ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు. సరే జానకి, అలాగే. ఇక్కడి నుంచి చూడు నేను ఎలా ఉంటానో. నేను సింహాన్ని. సింహంలాగే ఉండండి. ఏంటిది? ఆగు, ఆగు. మురారి, ఈ రోజు నాకు చాలా స్పెషల్ డే. నేను చాలా సంతోషంగా ఉన్న రోజుది. ఎస్. ఆగు మురారి. మురారి, ఏం చేస్తున్నావయ్యా? మొగుడు పిల్లలు సరసాలు ఆడుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు? వెళ్ళ. ఏ సిగ్గు లేకుండా మామయ్య దగ్గర ఏంటా మాటలు? బాబు, ఇది ఈ ఇంటికి పబ్లిక్ ప్లేస్ లాంటిది. ఇక్కడ మీరేం చేసినా బాగోదు. మీ ఆటలు పాటలు ఫైట్లు అన్నీ మీ పర్సనల్ స్పేస్ లోనే. అదే మీ బెడ్రూమ్ ఉంది కదా, అక్కడ చూసుకోండి. వెళ్ళండి 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 వెళ్ళండి. నక్షత్ర రా. నక్షత్ర, అరే అయ్యో, పబ్లిక్ లో సిగ్గుపడకపోవడం ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ యూత్ కి. చీ 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 చీ. రా రా రా. ఏంటి మురారి ఇంత హుషారుగా ఉన్నావు? హుషారు పుట్టించే మ్యాటర్ ఒకటి తెలిసింది. అందుకే ఆ ఆనందంతో నీకోసం ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను. అంత హుషారు పుట్టించే మ్యాటర్ ఏంటి? ఆ గిఫ్ట్ ఏంటి? గిఫ్ట్ ఏంటంటే, ముందు మ్యాటర్ ఏంటో చెప్పి అప్పుడు గిఫ్ట్ ఇవ్వు. ఓకే. ఆ మ్యాటర్ ఏంటంటే, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన నాకు గుడ్ న్యూస్ చెప్పారు. గుడ్ న్యూసా? అంటే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని చెప్పాడా? డాక్టర్ గారు గుడ్ న్యూస్ చెప్పారంటే అది ప్రెగ్నెన్సీ గురించని, బ్యాడ్ న్యూస్ చెప్పాడంటే అది చావు గురించని మన మైండ్ లో కామన్ గా ఫిక్స్ అయిపోయింది కదా. కాకపోతే డాక్టర్ చెప్పింది ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ న్యూస్ చెప్పారు. ఏంటది? నీకు ప్రెగ్నెన్సీ వచ్చే టైం దగ్గరలోనే ఉందని చెప్పారు. అదేలా? అదెలా అంటే, ఇక నుంచి నేను నీతో అచ్చిక బుచ్చికలాడడానికి ఓకే అని చెప్పాడు. నేను ఇంక ఏమైనా చేయొచ్చు. నా హార్ట్ చాలా స్ట్రాంగ్ అయిపోయిందంట. అదేదో లైఫ్ అచీవ్మెంట్ లా అలా అరుస్తావేంటి? ఎవరైనా వింటే ఎంత సిగ్గుగా ఉంటుంది. మురారి ప్లీజ్ దించు. ఇందులో సిగ్గుపడ్డానికి ఏముంది? కావాలంటే అందరికీ చెప్తాను. దించు. అయ్యో మురారి దించు. వద్దు మహానుభావా, నువ్వు ఇంత గ్రేట్ పర్సన్ అని నాకు తెలుసుకొని ముందు నన్ను కిందకి దించు. నక్షత్ర, అత్తయ్య. వదిన. అయ్యో వదినా, అది ఫ్యాన్ తిరగట్లేదు. అందుకే నక్షత్రాన్ని పైకెత్తి
స్విచ్ వేయకుండా అసలు ఫ్యాన్ తిరుగుతుందని నాకు తెలీదే. అంటే ఫ్యాన్ని అదే ఫ్యాన్ బూజ్ దుమ్ము పట్టింది. హ? ఓ. తనని తొడవమంటే ఆ, బూజు దుమ్ము. ఆ, అవంతి, అత్తయ్య అని ఏదో చెప్పబోతున్నావు. ఆ, ఏం లేదులే, నువ్విప్పుడు వచ్చే సిచ్యువేషన్లో లేవని నాకు అర్థమైంది. ఆ, నేను చూసుకుంటానులేండి, మీరు తుడుచుకుంటారో దులుపుకుంటారో మీ ఇష్టం. ఏ, నువ్వు అసలు డోర్ అయినా వేయొచ్చు కదా. పర్వాలేదులే, వదిన చూడడం వల్ల మనకి మంచి జరిగింది. మంచేంటి మంచి? ఇంకెవ్వరూ నిన్ను పిలవరు. పిలిస్తే వదిన ఏదో ఒకటి మేనేజ్ చేస్తుంది. ఛీ, నీకసలు సిగ్గులేదు. హ్మ్. ఇప్పుడు సిగ్గుపడితే ఇంకో లైఫ్ లాంగ్ సిగ్గే ఉంటుంది, పిల్లలుండరు. ఏయ్, నిన్ను నిన్ను ఆహా, నక్షత్ర నక్షత్ర ఉండు నుండు. ఇదిగో ఏంటిది? తీసి చూడు. ఓ, వావ్, ఇవి ఇవి నీకు బాగా నచ్చిన జూకాలు. నువ్వు మన పెళ్ళైన వెంటనే ఈ డిజైన్ చూసి చాలా ఇష్టపడ్డావు, కానీ నేనప్పుడు కొనివ్వలేకపోయాను. ఇప్పటికీ కొనగలిగాను. మురారి, నువ్వు నా ఇష్టాన్ని ఇన్ని రోజులు గుర్తుంచుకున్నావా? నువ్వు నా గుండెల్లో ఉన్నావు. నీ ఇష్టాలు నా మనసులో ఉండవా? ఆ? అయితే నీకు ఓకే కదా? కవల పిల్లల్ని కనడం. ఆ? ఏం రాశారు? కళ్యాణ రాముడు. జానకి కళ్యాణ రాముడు. అబ్బో, మీరు సూపర్ అండి. మరి జానకి చెప్తే నేను చేయనా? ఇప్పుడు నేను ఏలు ముద్రలేసే చదువురాని మొద్దుని కాదు, చదువుకున్న కళ్యాణ రాముణ్ణి. ఆ, జానకి, వాళ్ళందరూ నాకు సంతకం రాదని ఎక్కిరించేవాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ నన్ను ఆ మాట అంటే నేను వాళ్ళకి సంతకం చేసి చూపిస్తాను. ఏ మనిషికైనా చేతిరాతుంటే తలరాత మారిపోతుంది. కానీ ఒక్క విషయం అండి. ఏంటది? మీరు చదువు నేర్చుకుంటున్న విషయం బయట ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు మళ్ళీ మీ చదువును ఆపేస్తారు. ఆ? అవునవును, నేనెవరికి చెప్పను. చెప్పను. సరే, బాగా ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి. పదండి. రా, నువ్వు కూడా రా, పడుకుందాం. బాగా చదువబ్బుతున్న ఈయనని అనవసరంగా సర్వనాశనం చేసేశారు.